బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వాస్తవాలు గ్రహించాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రైతుల కోసం ప్రతిపక్షాలు సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. 2 సార్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే అని చెప్పారు. రుణమాఫీని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, సత్యదూరమైన మాటలు మానుకోవాలని సూచించారు శ్రీధర్ బాబు. రైతు భరోసా పథకంపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకంపై పరిమితిని నిర్ణయిస్తే రైతులందరికీ లబ్ధి చేకూరేలా ఉండాలని కోరారు. 5 ఎకరాలకే రైతు భరోసా పరిమితం చేస్తే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి కూడా అంతే ఇవ్వాలని సూచించారు. రైతు భరోసాపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిజమైన రైతులకు భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. 7 లక్షల కోట్ల అప్పుల భారం వేసిన రుణమాఫీ చేశామని చెప్పారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, వ్యవసాయం అంటే తెలియని వారు పిచ్చి కూతలు కూస్తున్నారని అన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. రైతు రుణమాఫీపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు జగ్గారెడ్డి. ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు 10 ఏళ్లలో చేసిన 7 లక్షల కోట్ల అప్పులో రైతులకి ఎంతిచ్చారో చెప్పాలన్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ రైతులకు ఎంత రుణం మాఫీ చేశారో బండి సంజయ్ చెప్పాలన్నారు జగ్గారెడ్డి. అదానీ, అంబానీలకి 16 లక్షల కోట్లు అప్పులు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను అరిగోస పెట్టిందన్నారు జగ్గారెడ్డి. రుణమాఫీ పేరిట రేవంత్ సర్కార్ తెలంగాణ రైతులను మోసం చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల్లో సగం మందికి కూడా మాఫీ కాలేదని చెప్పారు. ఒక్క మహబూబ్ నగర్ లో డీసీసీబీలో 51,000 మంది రైతులు లక్షలోపు రుణాలు తీసుకున్నప్పటికీ కేవలం 20,000 మందికి మాత్రమే రుణమాఫీ అందిందని చెప్పారు. మిగిలిన వారికి ఎందుకు రుణమాఫీ కాలేదో ప్రభుత్వం చెప్పాలని అన్నారు. అందరికీ రుణమాఫీ చేసేదాకా పోరాటం చేస్తామన్నారు డీకే అరుణ. రుణమాఫీపై సీఎం రేవంత్ పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్నారని, ఇప్పుడిచ్చే రుణమాఫీకి అనేక ఆంక్షలు పెడుతున్నారన్నారు. రుణమాఫీకి కేసీఆర్ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ గతంలో రుణమాఫీ చేశామన్నారు. రైతులు రాష్ట్రమంతా పండుగ చేసుకోవాలని సీఎం చెప్పారని, ఇచ్చిన మాట తప్పినందుకు పండుగ చేసుకోవాలా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. 2 లక్షలు అని చెప్పి ₹1,00,000 మాఫీ చేశారని, సగం మంది రైతులకు ఇచ్చినందుకు పండుగ చేసుకోవాలని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ ప్రకటనలపై అడ్డగోలుగా మాట్లాడారని, నిన్న మీరిచ్చిన ప్రభుత్వ ప్రకటనకు ఎక్కడి నుంచి నిధులు తెచ్చారో చెప్పాలని అన్నారు. నిజమైన రైతులకి కాంగ్రెస్ మేలు చేస్తుందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 ఎకరాలు ఉన్న వారికి ₹1,000 కోట్ల ఇచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయదని విపక్షాలు ప్రచారం చేశాయని, ఆ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కొన్ని సీట్లు వచ్చాయన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ కి అండగా ఉంటారన్నారు. రైతు రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్ను అభినందించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఏపీలోనూ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కుతుందని ట్వీట్ చేశారు షర్మిల. రుణమాఫీతో రైతుల కళ్లలో ఆనందం కనపడుతుందని చెప్పారు. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థుల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7, 8న జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షని డిసెంబర్కి వాయిదా వేశారు. గ్రూప్ 2, 3 వాయిదాకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. త్వరలో తేదీల ప్రకటన ఉంటుందని చెప్పారు. డీఎస్సీ పోస్టులపై విద్యార్థుల విజ్ఞప్తులు చేశారని, త్వరలో చర్చలు జరుపుతామని సీఎం చెప్పారన్నారు ఎంపీ బలరాం నాయక్. అయితే 8 ఏళ్లుగా విద్యార్థులకు బీఆర్ఎస్ అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. 5 రోజుల పాటు అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది. 22న జరిగే బీఎస్సీ సమావేశంలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. శాంతి భద్రతలు, పౌర సరఫరాలు, ఎక్సైజ్ శాఖలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. కాళేశ్వరం విషయంలో అన్ని తప్పుడు లెక్కలేనన్నారు మంత్రి ఉత్తమ్. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగిందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు 20,000 కోట్ల వడ్డీలు కట్టాల్సి వస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘోరమైన తప్పిదమని, ఎన్డీఎస్ఏ సూచనలతో బ్యారేజీల్లో కొన్ని పనులు చేశామన్నారు. అయితే ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ఆర్కిటెక్ట్స్ తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మాస్టర్ ప్లాన్ తో పాటు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ తో పాటు మధిర నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని అన్నారు. వేరువేరుగా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్. మంత్రివర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై చర్చిస్తామన్నారు. మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారైంది. ఆగస్టు 3న అమెరికాకు బయలుదేరనుంది రేవంత్ బృందం. వారం రోజుల పాటు డల్లాస్ తో పాటు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పలు కంపెనీల సీఈఓలని కలుస్తారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలని వారికి వివరిస్తారు. ఆగస్టు 11న తిరిగి హైదరాబాద్కు రానుంది సీఎం రేవంత్ బృందం. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో పరిస్థితులపై బుధవారం ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తామని అన్నారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీని కలుస్తామన్నారు. రాజకీయ కక్షతోనే రషీద్ను హత్య చేశారని, రషీద్ కుటుంబాన్ని అండగా ఉంటామని చెప్పారు జగన్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రజలు శాంతియుతంగా భయం లేకుండా ఉండేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పులివెందుల నియోజకవర్గంలోనే 100 మంది కార్యకర్తలపై దాడులు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అవినాష్ రెడ్డి. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయిన ఎంపీడీఓ వెంకటరమణారావు కోసం గాలింపు ఇంకా కొనసాగుతుంది. ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడ నుంచి ఏలూరు వరకు 5 బృందాలు గాలిస్తున్నాయి. ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబాన్ని మంత్రి నిమ్మల రామారాయుడు, ఎమ్మెల్యే బోడా ప్రసాద్ పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసులో కీలక విషయాలు వెల్లడించారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు. మిస్సింగ్ కి ముందు ఎంపీడీఓ చిన్న కుమారుడికి లేఖ రాశారన్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన 55 లక్షల విషయంలో ఒత్తిడికి గురవుతున్నట్టు ఎంపీడీఓ వెంకటరమణారావు ఆ లేఖలో ప్రస్తావించారన్నారు. ఫెర్రీఘాటు వేలంపాట డబ్బులను కాంట్రాక్టర్ కట్టకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నట్టు ఎంపీడీఓ స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు ఎస్పీ.